వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి అభ్యర్థులు మరి రేపు అనగా అక్టోబర్ 13వ తేదీన వారు ఎంపికైనటువంటి పాఠశాలల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి రేపు జాయిన్ అయ్యేటప్పుడు వారు జాయినింగ్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తో పాటు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వారు సబ్మిట్ చేసిన అన్ని సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ మరియు జిరాక్స్ అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి గత వీడియోలో మనం జాయినింగ్ లెటర్ అనేది తెలుగులో మీకు గత వీడియోలో చూపించడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం అదే జాయినింగ్ లెటర్ ను ఇంగ్లీష్ లో మనం అభ్యర్థులు ఏ విధంగా రేపు రాసి మరి మీ యొక్క అపాయింటింగ్ ఆఫీసర్ కు అంటే మీ యొక్క హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కు ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలి అనే సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి జాయినింగ్ లెటర్ మనం ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి జాయినింగ్ లెటర్. ఇందులో మనం ఏ సమాచారాన్ని రాయాలి అనేది ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. ఆల్మోస్ట్ ఈ జాయినింగ్ లెటర్ మనకు వాట్సాప్ లో వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. చాలా మంది దగ్గర ఆల్రెడీ జాయినింగ్ రిపోర్ట్ ఉంది. మరి ఈ జాయినింగ్ రిపోర్ట్ ని ఏ విధంగా మనం ఫిల్ చేయాలి అనేది చూద్దాం. డిఎస్సి 2025 జాయినింగ్ రిపోర్ట్ టు ద, ఇక్కడ మనకు ద అన్నప్పుడు మనం ఎవరికైతే ఈ జాయినింగ్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నామో వారి యొక్క వివరాలు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్జిటి లేదా స్కూల్ అసిస్టెంట్ ఇటువంటి వారైతే ఇక్కడ మీరు ఎస్జిటి అయితే ముఖ్యంగా మరి ఇక్కడ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే ఎస్జిటిలు ఎంబీఓకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి టు ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని రాస్తాం. లేదు ఒకవేళ మీరు హెచ్ఎం కి ఇస్తున్నట్టయితే రిపోర్ట్ చేస్తున్నట్టయితే టు ద హెడ్ మాస్టర్ అని రాయడం జరుగుతుంది. లేదు ఒకవేళ పీజీటీ టీజీటీ అయితే మీరు టు ద ప్రిన్సిపల్ అని రాయడం జరుగుతుంది. ఈ విధంగా మనం టు ద అని రాసి వారి యొక్క వివరాలు, మరి ఏ మండలానికి చెందినటువంటి వారో ఆ మండలం పేరు, తర్వాత ఏ జిల్లాకు చెందినటువంటి వారో ఆ జిల్లాకు సంబంధించిన పేరును రాయాలి. తర్వాత డేట్ అనే చోట మీరు ఏ డేట్ అయితే జాయిన్ అవుతున్నారో ఆ డేట్ అనే దాన్ని ఇక్కడ మనం రాయాలి. తర్వాత రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం అన్న తర్వాత సబ్జెక్ట్ డిఎస్సి 2025 అని ఇవ్వడంతో పాటు ఇక్కడ మీ యొక్క పేరు, ఎవరైతే క్యాండిడేట్ మరి ఎంపిక అవుతున్నారో మీ యొక్క పేరు ఇక్కడ రాయాలి. తర్వాత సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటూ ఇక్కడ మీరు ఏ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యారో ఆ పేరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి అయితే ఎస్జిటి, మరి స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ అనడంతో పాటు మీరు ఏ లాంగ్వేజ్ కి సెలెక్ట్ అయ్యారో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషా మ్యాథ్సా అలా మనం దాంతో సహా ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంది. ది పోస్ట్ ఆఫ్ అని అండ్ అలాటెడ్ టు డాష్ అంటే మీరు ఏ స్కూల్ కి అయితే అలాట్ చేయబడ్డారో ఆ స్కూల్ పేరు ఇక్కడ మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పిహెచ్ఎస్ అని ఆ ఊరి పేరు, లేదనుకుంటే ఒకవేళ మీరు వేరేవైతే వేరే స్కూల్ పేరు ఇక్కడ రాయాలి. తర్వాత సబ్మిషన్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ రిగార్డింగ్ అని మనం సబ్జెక్ట్ రాస్తాం. తర్వాత రెఫరెన్స్ చూసినట్టయితే పోస్టింగ్ ఆర్డర్ వైడ్ ఆర్సీ నంబర్, ఇక్కడ మీరు మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్ లో ఉంటుంది ఈ డేటా అంతా కూడా. ఆర్సీ నంబరు, డేటెడ్, తర్వాత ఆఫ్ అని ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది. ఒకసారి మీకు మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్ మీరు తీసుకున్నట్టయితే అందులో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు అపాయింట్మెంట్ లెటర్ లో మీ ఫోటో ఇట్లా మీకు అంతా కనిపిస్తూ ఉంది. దీంట్లో మీకు ఆర్సీ నంబర్ SPL/Anantapur/2025 అని ఉంటుంది. ఈ విధంగా మీరు మీ యొక్క అంటే మీరు ఏ జిల్లాకైతే ఆ జిల్లాకు సంబంధించిన పేరుతో సహా ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. దాన్ని మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పోస్టింగ్ ఆర్డర్స్ వైడ్ ఆర్సీ నంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు యాజ్ ఇట్ ఈజ్ గా అది రాసేయండి. నెక్స్ట్ డేట్ అనేది కనిపిస్తుంది. ఆ డేట్ కూడా మీకు ఆర్సీ నంబర్ లోనే ఉంటుంది. ఆ డేట్ అనేది వేసేయండి. ఇక్కడ మరి అక్టోబర్ 3rd 2025 ఉంది. మరి ఆ డేట్ అనేది ఇక్కడ వేయండి. ఆర్సీ నంబర్ డేట్ అని రాసిన తర్వాత ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫ్ మెంబర్ కన్వీనర్ అని ఇక్కడ రాయండి. ఆ వివరాలు అంటే ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ మెంబర్ కన్వీనర్ డిఎస్సి 2025 అనంతపూర్ డిస్ట్రిక్ట్ అని పైన హెడ్డింగ్ లో ఉంది కదా, ఈ మ్యాటర్ ని మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇదంతా రాసిన తర్వాత నెక్స్ట్ మ్యాటర్ లోకి వెళ్తే ఇన్ ఒబీడియన్స్ టు ద ప్రొసీడింగ్స్ సైటెడ్ ఇన్ ద రెఫరెన్స్ అబౌవ్, ఐ అని మీ పేరు రాయండి. హాల్ టికెట్ నంబర్, మీ యొక్క డిఎస్సి హాల్ టికెట్ నంబర్ ను ఇక్కడ రాయండి.
హియర్ బై రిపోర్ట్ టు జాయిన్ డ్యూటీ యాజ్ అని మీరు ఏ పోస్ట్ కి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ పోస్ట్ రాయండి. స్కూల్ అసిస్టెంటా, ఎస్జిటి తెలుగా, టీజీటీనా, పీజీటీనా, ప్రిన్సిపలా అనేది డ్యూటీ యాజ్ అని రాసి ఇన్ అని మీరు ఏ స్కూల్ కి అయితే ఎంపిక అయ్యారో ఆ స్కూల్ పేరుని ఇక్కడ రాయండి. ఆన్ ద ఫోర్నూన్ ఆఫ్ డేట్ అని మీరు ఏ రోజైతే జాయిన్ అవుతున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ రాయాలి. అండ్ టేకప్ అసైన్మెంట్స్ రిలేటెడ్ టు ద పోస్ట్ గివెన్ బై హెడ్ ఆఫ్ ఆఫీస్ అని ఈ విధంగా రాయడంతో పాటు తర్వాత ఇక్కడ ఐ వాంట్ టు టెండర్ ద ఫాలోయింగ్ అలాంగ్ విత్ ఒరిజినల్ టు హెడ్ ఆఫ్ ఆఫీస్ బిఫోర్ రిపోర్టింగ్ టు డ్యూటీ అని ఇక్కడ మీరు ఇవన్నీ రాశారు కాబట్టి ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమేమి? పోస్టింగ్ ఆర్డర్ ఇన్ 2 కాపీస్, ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్, ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ జిరాక్స్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ ఫిల్డ్ 4 sets, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ, నేషనలైజ్డ్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్, లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్, నెక్స్ట్ హాల్ టికెట్ జిరాక్స్ కాపీ, మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడి. మరి ఇవన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దీంట్లో ఏది కూడా మిస్ కాకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం ఇవన్నీ పేర్కొన్నాం కాబట్టి మన యొక్క జాయినింగ్ లెటర్ లో ఇవన్నీ ఉండే విధంగా చూసుకోవాలి. దాని తర్వాత ఐ హియర్ బై అష్యూర్ దట్ ఐ విల్ abide by the rules and regulations prescribed for the department as well as our institution and also extend my services to the best of my ability, thanking you sir or madam అని ఈ విధంగా ఉంది. ఒకవేళ మీరు ఇదే ప్రొఫార్మాను ప్రింట్అవుట్ తీసుకుని అక్కడ ఇస్తున్నట్టయితే మరి ఇవన్నీ కూడా ఉండాలి. లేదు ఒకవేళ మీరు ఇదే లెటర్ ని ఒక వైట్ పేపర్ తీసుకొని రాశారనుకోండి, అప్పుడు జస్ట్ ఇక్కడ బై హెడ్ ఆఫ్ ఆఫీస్ అనే వరకు రాసేసి ఈ మధ్యలో ఇంకా ఈ మ్యాటర్ అంతా తీసేసి నెక్స్ట్ ఈడ ఐ హియర్ బై అష్యూర్ దట్ అనేది ఈ మ్యాటర్ ని రాసేయచ్చు. అంటే ఈ మధ్యలో ఇవన్నీ మేము సబ్మిట్ చేస్తున్నాం అనేది ఏదైతే ఇక్కడ ఉందో ఇదంతా కంపల్సరీగా మనం జాయినింగ్ లెటర్ లో రాయాలి అనేం లేదు. ఇదంతా మీరు తీసేసి జస్ట్ ఈ పైన పారాగ్రాఫ్ తర్వాత ఈ కింద పారాగ్రాఫ్ థ్యాంకింగ్ యూ సార్ మేడం అని రాసేసి అక్కడ కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు. అంటే మీరు దీన్ని ఒకవేళ మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో వైట్ పేపర్ లో రాస్తున్నట్టయితే ఇది రాసేసినా సరిపోతుంది. ఒకవేళ ఇదే ప్రింట్అవుట్ తీసుకున్నారంటే ఇవన్నీ మీరు కంపల్సరీగా ఉంటేనే మరి ఈ ప్రింట్అవుట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ జిరాక్స్ అనే స్పెల్లింగ్ కూడా తప్పు ఉంది, XEROX ఉండాలా, ZDRX అని ఉంది. ఇక్కడ ఈ స్పెల్లింగ్ కూడా ఒకసారి గమనించండి. తర్వాత ఇక్కడ యువర్స్ ఒబీడియంట్లీ అని మీ పేరు ఇక్కడ రాసి తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ అనేది రాయాలి. ఈ విధంగా మరి జాయినింగ్ లెటర్ అనేది ఇంగ్లీష్ లో ఉంది. జాయినింగ్ లెటర్ అనేది కేవలం మీకు ఏదైతే పాఠశాల అలాట్ అయిందో ఆ పాఠశాలలో మీరు జాయిన్ అవుతున్నట్టుగా ఒక లెటర్ అనేది వారికి అధికారికంగా రాసిచ్చే లెటర్, అంతే తప్ప అందులో మరి ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి అని అయితే లేదు. కాబట్టి ఇది మీ ఇష్టం, మీరు ఇదే జిరాక్స్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసైనా ఇవ్వచ్చు, లేదా ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ లో జాయినింగ్ లెటర్ అని ఈ ప్రొఫార్మా ఏదైతే ఇక్కడ మనకు 2 నుంచి ఇక్కడ వరకు ఉందో మరి ఈ మ్యాటర్ అంతా ఇక్కడ వరకు రాసేసి ఈ మధ్యలో ఉన్న ఈ మ్యాటర్ ని మీరు స్కిప్ చేసి తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా కూడా రాసేసైనా అక్కడ మీరు జాయినింగ్ లెటర్ ని మీ యొక్క హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కు అందించాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి 2025 కు సంబంధించి జాయినింగ్ లెటర్ ను ఏ విధంగా ఫిల్ చేయాలి, జాయినింగ్ లెటర్ యొక్క ఆవశ్యకత ఏంటి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు మొదటి నుంచి అందిస్తూనే ఉంది. అలాగే ఈ రోజు మరి డిఎస్సి 2025 అభ్యర్థులు రేపటి నుంచి కొత్త పాఠశాలలో జాయిన్ కాబోతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రతి అప్డేట్ ను మన భాస్కర్ సేవ ద్వారా మీకు అందించడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.